హలో, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డీజే దువ్వాడ జగన్నాథం థర్డ్ డే కలెక్షన్స్ రిపోర్ట్. రేసు గుర్రం అనే మాటని గట్టిగా సార్థకం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. మూడో రోజున కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డీజే దంచుడు మామూలుగా లేదు. దంచహ దంచస్య దంచోభ్య. నిజంగా బన్నీ వరపురుషుడేమో. ప్రకృతి పరిస్థితులు అలా కలిసి వచ్చేస్తున్నాయి. భీకరమైన నెగిటివ్ టాక్ వచ్చింది డీజేకి. మరేదైనా సినిమా అయితే విలవిల్లాడిపోయేది, కానీ డీజేకి చీమ కుట్టినట్టయినా లేదు. అద్భుత అద్భుతస్య అద్భుతోభ్య. సినిమా 3 రోజుల కలెక్షన్లు చూస్తుంటే అదే అనిపిస్తుంది. పోతే ఒక విషయంగా మాత్రం క్లారిటీ వచ్చేసింది. మాసు యూత్ డీజే సినిమాని భుజానికి ఎత్తేసుకున్నారు. కారణం ఏమిటా? వాళ్ళు ఈ సినిమాని ఓన్ చేసుకోవడానికని ఇన్ డెప్త్ వెళ్తే సబ్జెక్టు మిగతా విషయాల్ని పక్కన పెట్టేసి వాళ్ళు బన్నీ డాన్సుల్ని తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో ఒక మ్యాటర్ కావాలి జనాలకి సినిమాని ఎంజాయ్ చేయడానికి. ఊరకనే ఇచ్చారుగా కలెక్షన్లు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా సబ్జెక్టుతో సంబంధం లేకుండా డాన్సుల కోసమే ఎంజాయ్ చేసేవాళ్ళు జనాలు. నిజంగా అన్బిలీవబుల్ కలెక్షన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. బ్లాక్ బాస్టర్ ఫిగర్స్. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మూడో రోజున నాన్ బాహుబలి రికార్డ్ డీజే సొంతం అయిపోయింది. కొన్ని ఏరియాల్లో అయితే బాహుబలి పార్ట్ 1 కూడా అధిగమించాడు మూడో రోజున కలెక్షన్ల విషయంగా. థర్డ్ డే 2 తెలుగు రాష్ట్రాల్లో డీజే 8,30,00,000 పైన షేర్ వసూలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 10.5 కోటి షేర్ వసూలైనట్టు తెలుస్తుంది. నైజాం ప్రాంతంలో మూడో రోజున కూడా స్ట్రాంగ్ ఫిగరే కనిపించింది. 3 రోజులు కలిపి నైజాం ప్రాంతంలో సినిమా 11 కోట్ల షేర్ మార్కును అందుకోవడం విశేషం. ఆంధ్ర ప్రాంతంలో కూడా కలెక్షన్లు పొటెన్షియల్ గానే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 35 కోట్ల షేర్ మార్క్ని సినిమా దాటేయటం విశేషం. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 45 కోట్ల పైన షేర్ ఇప్పటికి వసూలైంది 3 రోజుల్లో. యుఎస్లో డీజే 3 రోజుల్లో $9,30,000 వసూళ్లు రాబట్టింది. సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ $8,40,000 మాత్రమే రాబట్టింది. సల్మాన్ ఖాన్ సినిమా కంటే అల్లు అర్జున్ సినిమాకి వసూళ్లు ఎక్కువ రావటం గురించి బాలీవుడ్ మీడియా తెగ మాట్లాడేసుకుంటుంది. ఇక మండే రోజున కూడా హాలిడేనే. మండే రోజున వసూలయ్యే కలెక్షన్లతో సినిమా 50 కోట్ల మార్కుని క్రాస్ చేసేస్తుంది. అంటే సినిమా మీద డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ పెట్టిన పెట్టుబడిలో 70% వెనక్కి వచ్చేసినట్టే అవుతుంది. సినిమా టోటల్ థియేట్రికల్ బిజినెస్ 75 కోట్ల వరకు జరిగింది. తొలి 4 రోజుల్లోనే 50 కోట్లు వసూలైందంటే సూపర్ విషయం అనే మాట్లాడుకోవాలి. ఇక మిగిలిన 25 కోట్లని సినిమా ఎన్ని రోజుల్లో వసూలు చేసే అవకాశం ఉంది అన్నది ఫస్ట్ వీక్ డే రోజున ఆల్మోస్ట్ అర్థం అవుద్ది. హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా మీద జనాలు ఎంత ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు అనేది రిజల్ట్ని దాదాపు డిసైడ్ చేసేస్తుంది. సో రేపు మంగళవారం ఈ డీజేకి అసలైన టెస్ట్ అనుకోవచ్చు. ఆ టెస్ట్లో డీజే పాస్ అయ్యాడా లేదా అన్నది మన మండే టెస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పటికైతే సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళందరూ సూపర్ డూపర్ హ్యాపీ. మండే టెస్ట్లో కూడా డీజే బంపర్ ఫిగర్స్ని స్కోర్ చేస్తాడు అని ట్రేడ్ కాన్ఫిడెంట్గానే మాట్లాడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.